అనకాపల్లిలో రాంబిల్లి ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి ఇద్దరు మృతి చెందారు. 15 మందికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన యాజమాన్యం బాధితులను అనకాపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్సియా కంపెనీలో రియాక్టర్ పేలింది. మధ్యాహ్న భోజన సమయంలో ప్రమాదం జరగడంతో పెనుముప్పు తప్పింది. అగ్ని ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వాటిని ఆర్పేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. అనకాపల్లిలో రాంబిల్లి ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి ఇద్దరు మృతి చెందారు. 15 మందికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన యాజమాన్యం బాధితులను అనకాపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్సియా కంపెనీలో రియాక్టర్ పేలింది. మధ్యాహ్న భోజన సమయంలో ప్రమాదం జరగడంతో పెనుముప్పు తప్పింది. అగ్ని ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వాటిని ఆర్పేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక ఇదే విషయంపై పూర్తి సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ రాము ఫోన్ లైన్ అందిస్తారు. రాము, అనకాపల్లిలో రాంబిల్లి ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి ఇద్దరు మృతి చెందారు. 15 మందికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన యాజమాన్యం బాధితులను అనకాపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్సియా కంపెనీలో రియాక్టర్ పేలింది. దీనిపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ రాములు ఫోన్ లైన్లో అందిస్తారు. రాము, రామారావు, ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో అచ్యుతాపురం సెజ్లో భారీ రియాక్టర్ పేలడం జరిగింది. ఈ సంఘటనలో సంబంధించి చూస్తే 18 మంది గాయాలయ్యి ఇద్దరు చనిపోవడం జరిగింది. దీనిపైన ఏపీ రాష్ట్ర హోంమంత్రి కూడా స్పందించారు. కలెక్టర్తో మాట్లాడడం జరిగింది. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు. మెరుగైన వైద్యం సంబంధించిన వారికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఇది సంఘటన జరగడం పైన తీవ్రంగా స్పందించడం జరిగింది హోమ్ మినిస్టర్. మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో భారీ రియాక్టర్ పేలడంతో అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పుకోవచ్చు. అట్లాగే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన చేరుకొని అక్కడ పరిశ్రమలో చిక్కున్న కార్మికులను కాపాడడానికి ప్రయత్నం చేశారు. అట్లాగా అగ్నిమాపకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో మంటలకు సంబంధించి ఆర్పడానికి
ఒక్కసారిగా వచ్చిన మంటలతో పొగ భారీ ఎత్తున వచ్చిందని చెప్పుకోవచ్చు. అక్కడ స్థానికంగా ఉన్న గ్రామస్తులంతా భయాందోళనకు గురయ్యారని చెప్పొచ్చు. ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడమే ఈ ఘటన పైన కూడా ఎంతో విషాదకరంగా చెప్పుకోవచ్చు. మొత్తానికి 18 మంది గాయపడ్డారు. స్థానికంగా ఉన్న అనకాపల్లి హాస్పిటల్ కూడా కార్మికులను తరలించడం జరిగిందని చెప్పుకోవచ్చు. రైట్ రాము, థ్యాంక్ యూ.